మత్స్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామాంచ గురుం వందే పాణినీయ పయోనిధిం. రామానుజ గోష్ఠికి స్వాగతాన్ని పలుకుతూ ఈ రోజు మన రామాంజతిలో రామాంజులను వరదుడు కాపాడుట అన్న దాంట్లో మనం నిన్న కొద్దిగా వరకు సాయం వరకు చదువుకున్నాం. కాశీ యాత్రలో ఈ రామానుజుల్ని అంతం చేయాలని గురుగారు శిష్యులు పన్నాగం పన్నడం, ఆయన్ని వదిలిపెట్టి మార్గమధ్యంలో పెట్టుకోవడం, అప్పుడు ఈయన వరదుడిని ప్రార్థించడం, అప్పుడు వరదుడు వచ్చి వారిని కాపాడడం జరుగుతుంది. వాళ్ళు తాగడితే రామాంజులు వెళ్ళి తిరుకుని తీసుకుని రావడం అలా జరుగుతుంది. పిమ్మటి వారు ఒక చెట్టు కింద నిర్తించిరి. తెల్లవారి లక్ష్మణులు చూసరికి ఆ దంపతులు అంతర్ధానమైందిరి ఐరి. ఆ చోటు కాంచీపుర సమీపమై ఉండెను. పుణ్యకోటి విమానం ఎచ్చట, పుష్కరిణి ఎచ్చట అని రామాంజులు అచ్చటి వారిని అడుగగా వారు అవిగో అని సమీపంలోనే చూపిరి. తన్ను కాపాడుటకే వరదరాజు పెరుందేవితాయారు వచ్చిరని తలచి రామానుజులు అతడు స్నానమాడి సంధ్య వార్చి స్వామి దంపతులకు ఇష్టమైన ఆ బావి జలము నిత్యము వారి తిరుమంజన కైంకర్యమునకు ఇచ్చుచుండిరి. గోవింద భట్టరు రామానుజుని తమ్ముడు, వీడైనను మన సిద్ధాంతములందు నిత్యుడు కావలను అని తలచి యాదవ ప్రకాశులు వాణ్ణి తన అభిమతానుసారము శిక్షించుటకు తాపత్రయపడుచుండిరి. యాత్రికులు కాశీ చేరి గంగలో మునిగిరి. లేసరికి గోవింద భట్టరు అరచేతికి ఒక లింగం వచ్చెను. అతడు చేరిన వారు ఓహో ఏమి శివానుగ్రహము, ఇతడు శివభక్తాగ్రేసరుడు అని కొనియాడిరి. దాంతో గోవింద భట్టరు పరమశివుడై ఉళ్ళం కైలింగ కొండ నాయనార్ అని ప్రసిద్ధి చెందెను. యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఇట్లు లింగం చేతపట్టుకు తిరిగెదవు, దీన్ని ఒక చోట ఉంచుము అని గురువాక్యం ప్రకారము భట్టరు ఆ లింగమును తన ఊరు మధురమంగళమున ప్రతిష్ఠించెను. కాళహస్తీశ్వరుడు ఆ ఊరి అధికారులను స్వప్నమున ప్రబోధించగా వారు ఉళ్ళంకైలింగ కొండ నాయనారు దొడ్డ వ్యక్తి అని తలంచి అతడుండు చోటికి వచ్చి కాళహస్తిలో దేవల మర్యాదలను లెచ్చగా జరిపించుటకు రావాలనని గోవింద భట్టర్ను ఆహ్వానించి తీసుకొని వెళ్ళిరి. అతడును పరమశైవుడై అతడు కార్యనిర్వహణ చేయుచుండెను. యాదవ ప్రకాశులు కాంచీపురమునకు వచ్చి బిందెతో తీర్థము తెచ్చుచున్న రామానుజులను చూచి ఇతడికి ఎట్లు వచ్చితివిరా, చేత ఈ బిందె ఏమి అని అడుగగా రామానుజులు తనను వారు విడిచినది మొదలు జరిగిన అన్ని సంగతులు విశదము కావించరి. యాదవులు ఆహా అన్యదా చింతితం కార్యం దైవం అన్యత్ర చింతయేత్ అన్నట్లు దైవ సంకల్పం వేరుగానున్నది. వీడు భగవత్ ప్రసాద పౌత్రుడుగా తోచుచున్నది. వీనితో విరోధం కూడదు. ఇంకా ఇంత వేదాంతిని నాకు దైవం ప్రసన్నము కాలేదు. వీనితో వరదుడు మాట్లాడుచున్నట్లు తోచుచున్నది అని మనమును తలంచినను పైకి తెలుపక నీకు తీరిక అయినప్పుడెల్లా వచ్చుచుండము అని చెప్పి మఠమునకు వెళ్ళిరి. ఇట్లు రామానుజులు మరలా యాదవ ప్రకాశుల వద్దకు వచ్చుచుండుట కొనసాగినది. అంటే ఇక్కడ రెండో విద్యార్థి గోవింద భట్టరు, ఆయన గురువు గారికి వినయంగా చెప్తా తలూపుతూ ఉండడం చేత అంచేత మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళకి గురువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం ఇలాంటి వాళ్ళకి మనం లోబడిపోయి మన యొక్క సిద్ధాంతాలని మన ఆచార వ్యవహారాలని అన్ని కూడా ఏ కులస్తులైనా సరే మర్చిపోతూ ఉంటాం. స్వమతాన్ని మనం ఆదరించకుండా ఇతర మతాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. సరే వీడు దొరికాడు కదా, వీడి ద్వారా అయినా మనం అద్వైత సిద్ధాంతాన్ని మనం వృద్ధిలోకి తీసుకురావాలి అని అనుకున్నారు ఆ యాదవ ప్రకాశులు. సరే అతనికి ఒక రోజున ఆ గురుగారు అనుకుంటే ఎంతసేపు ఆయన గొప్పవాడే కదా, ఒకసారి ఇతను స్నానం చేసి వస్తూ ఉంటే దాంట్లో ఒక శివలింగం దొరికింది గోవింద భట్టరుకి. సరే ఈయనేమో ఇది మొత్తానికి ఈ కాళహస్తీశ్వరుడు అధికారులందరూ కూడా ఇతన్ని నీవు ఇతడు పరమశివుడిగా ఉండి ఈయనే అంటే సాక్షాత్ శివుడే అన్నట్టుగానే కార్యనిర్వహణ చేస్తున్నాడు. ఒకరోజు యాదవ ప్రకాశులు వచ్చారు, ఈ రామానుజన్ చూస్తారు. అయ్యో ఈయన చనిపోయాడు అనుకుని ఉన్నాడా అనుకుని ఎక్కడి నుంచి వచ్చారో ఏంటంటే అంత కథ చెప్పారు రామానుజులు. సర్లే అయితే నువ్వు నీ కాళ్ళనప్పుడల్లా మళ్ళీ నా దగ్గరకు వస్తూ ఉండు అని చెప్పాడు. ఆయనకి ఎలా తోచింది, బాబోయ్ నాకు మాత్రం భగవంతుడు
ప్రసన్నం కాలేదు. నేను ఇంత వేదాంతినైనా కూడా అంటే కదా చెప్తాడు కదా, స్వామి చెప్తాడు కదా, నువ్వు చేసిన జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఇవి ఏమీ నాకు కాదయ్యా, నా అనుగ్రహం ఉంటేనే నువ్వు నేను నిన్ను దగ్గరికి చేర్చుకుంటానని చెప్పాడు కదా. అంచేత ఎంత మనం గొప్పవాళ్ళమైనా భగవత్ కృప లేనిదే అవ్వరు. అంచేత అయ్యో నేనోటి తెలిస్తే దైవం తెలిసింది అంటారు చూసారా, అలా జరుగుతుంది అని మళ్ళీ ఈ రామానుజన్ తన దగ్గరికి రమ్మని ఆదేశించారు యాదవ ప్రకాశ్. ఈ లోపల ఆళ్వందారులు ఎదురు చూస్తున్నారు, భవిష్యత్ ఆచార్యులు ఎవరా, ఎలాగ ఈ సిద్ధాంత ప్రతిపాదన చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి ఆళ్వందారులు విచారంతున్నారు కదా, ఆయన అన్వేషిస్తున్నారు. అది ఘట్టం ఇప్పుడు చదువుకుంటుంది. శ్రీరంగమున పెరియ నంబి అంటే యాముల యొక్క శిష్యులు. ఈయన తిరువరంగత పెరుమాళ్ళ అరయర్ మొదలగు వారెల్లరూ. ఈయన ఎవరు? ఆయన యాములకు కుమారుడే, ఈయన కూడా శిష్యుడే. ఈయన పేరేమిటి? వరరంగాచార్యులని కూడా ఈయనకు ఇంకో పేరు ఉన్నది. ఎవరికి? యాముల యొక్క కుమారుడైనటువంటి కుమారుడు శిష్యుడు కూడా ఆయన రంగాచార్యులు అని అంటారు. ఈయన తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్. పెరియనమ్మ గారేమో యాముల యొక్క శిష్యుడు. ఇలా వీళ్ళకి కాలక్షేపం అవుతూ ఉంటే ఆళ్వందారులకు ఒక ఆలోచన కలిగిన. పొలిగా అను పాసురము, పొలిగ అనేది మనకి తిరువాయిమదిలో వస్తుంది కదా, ఆ పాసురము కాలక్షేప సమయంలో అట్టి క్షేమం కలిగించున్నాడు ఎప్పుడు కలిగించు అతడు ఎప్పుడు అవతరించును అని అనుకుంటుని. ఈసరికి అవతరించే ఉండును, వారే ఒత్తిడిని ఉపేక్షింపరాదు, మన శ్రేయస్సును తలంచవలదా. కావున శిష్యులారా, అతని పాదాది కేశ పర్యంతము సాముద్రిక శాస్త్రానుసారంగా ఇంకా ఉండును, మీరు లెస్సగా పరికించుడు. అట్టి వానికై వెతకుడు అని ఆనతీయగా వారిని వివిధ ప్రదేశములందు వెతికి తిరిగి వచ్చి, గురువర సర్వ లక్షితుడొకడు కాంచీపురమున విద్యాభ్యాసం చేయుచున్నాడు, అతడే ఉండును అని చెప్పి యాములకు వెంటనే అతన్ని చూడవలనని కోరిక కలిగినను శారీరక అస్వస్థత చే పోజాలరేరి తలచినంతనే చూసిన ఆశ తీరును, కానీ లేకుండుటకు చింతించిరి. రంగనాథ, నా శరీరం ఎప్పుడు స్వస్థత నొందునో, అతన్ని ఎప్పుడు చూడగలుగుదునో అని ప్రార్థించుచుండిరి. ఇదే విషయం. ఇలా ఆళ్వందార్ల యొక్క కాలక్షేపం అవుతుంటే పులిక అన్నటువంటి పాసరం తెలుసుకుని అప్పుడు సరే ఇలా కలిగించేటువంటి నేను ఈ అటు క్షేమం కలిగించేటువంటి రోజు ఎప్పుడు వస్తుందో నేను అనుకున్న అతను ఈసరికి జన్మించే ఉంటాడు అని ఆ శిష్యుల చేత. అయినా సరే మనం కూడా వెతకాలి కదా, ఎప్పుడప్పుడు ఆయనే వస్తారులే నిరీక్షిస్తూ కూర్చుంటామా, మన ప్రయత్నం మనం చేయాలి కదా. అంచేత మీరు ఎలా గుర్తుపడతారంటే ఆంజనేయ స్వామికి ముద్రకి ఇచ్చినట్టుగా రామచంద్రమూర్తి అలాగా ఈయన ఏం చెప్పారు ఆళ్వందార్లు, మీరు వెతుకాయన లక్షితుడై ఉంటాడు, అతనికి ఎక్కడెక్కడ శాస్త్రం ప్రకారము సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉంటాయి, ఆయన అలాంటి వాడై ఉంటాడు. అంచేత మీరు వెళ్ళి జాగ్రత్తగా ప్రతి వాళ్ళని పరిశీలించి పట్టుకోండి అని చెప్తే అప్పుడు శిష్యులందరూ కూడా వెళ్ళి అప్పుడు నాయన కంచిలో ఒక ఆయన ఉన్నాడండి, కంచీపురంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు, మీరు చెప్పిన లక్షణాలు కలవాడు ఒకడు కనిపించాడు అని అంటే, సరే అప్పుడు అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను అని రంగనాథుని ప్రార్థిస్తున్నారు ఆళ్వందార్లకి. యాములని ఇంకో పేరుని చెప్తున్నాం కదా. తర్వాత ఘట్టం యామునాచార్యుల కాంచీ యాత్ర. యాములు కాంచీ యాత్రకి వెళ్ళారు. మొత్తానికి ఆయనకు స్వస్థత చేకూరాక శ్రీరంగనాథులు యామునకు స్వస్థత ప్రసాదించిరి. నాకు స్వస్థత కలగాలి, నేను ఆయన చూడాలి, అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని ప్రార్థించారు కదా. రంగనాథులు యొక్క కటాక్షంతో యాములకు స్వస్థత ప్రసాదించిరి. ఆ సమయం కాంచీపురం నుండి 20 వైష్ణవులు యాత్రార్థము శ్రీరంగమునకు వచ్చి యామునాచార్యులను దర్శించిరి. తమదేయూరు ఆచార్య, మాది కాంచీపురం, అచ్చటి విశేషములేమి, అచ్చటి మీరు మీ శిష్యులను వైష్ణవులే, అతడు గురువు అద్వైతి, శిష్యుడు ఒక వైష్ణవుడు, అతని నిత్యము గురువాక్య వివరణము అంగీకరించక జగడమాడుచుండును. ఆ శిష్యుని శారీరక లక్షణంలో వాని అందమేమని చెప్పుదుము, శుభ లక్షణములు కలవాడు. జగడమాడు శిష్యుని అంగీకరించిన గురుడు సామాన్యుడై ఉండడు. అవును, ఆ చిన్ని వాణిని చంపదలచి వాణ్ణి కాశీకి పిలుచుకొని పోయెను. ఆ సంగతి నెరిగి వారిని విడిచి భగవంతుని ప్రార్థించిన శిష్యుని
వరదుడు పిలుచుకొని పోయి క్షేమముగా కాంచీపురము చేర్చెను. ఆహా, పిలిచినంత మాత్రాన స్వామి వచ్చి కాపాడుటయా, ఆత్మ శరణ్యత నిరూపించుటయా, నే తలచిన అతడే అగును, నే తలచిన అతడే అగును, నేను శీఘ్రముగా చుట్టవలెను. యామనులట్టు తలచుటకు కారణమేమయుండును? సుందర పురుషుని తోడదల్చిరా, లేక తమకు దగ్గర బంధువనియా? కాదు, అద్వైత గురుని వాక్యమును ఖండించిన శిష్యుడని వినినంతనే సంతోషం కలిగింది. నాదమునుల పరంపరగా వచ్చిన వేదార్థము పాడుపడుచున్నందును చిన్నవాడు పునరుద్ధరించగలని తలచి సంతోషించరి. పయనమై తిరుక్కోయిలూరు మార్గమున వెళ్ళుచు అతడు స్వామిని దర్శించి కాంచీపురికి ఏగిరి. యామనుల శిష్యులైన కాంచీపురులు, ఈ కాంచీపేర్లకే ఇంకొక పేరు తిరుక్కచ్చినంబి. ఈయన కూడా ఆ యామనులకి అబ్రాహ్మణ శిష్యుడు, అంటే బ్రాహ్మణ్ కాదు ఈయన కూడా ఒక శిష్యుడు. ఈయన పేరు ఈ కాంచీపురులకే తిరుక్కచ్చినంబి అని పేరు అన్నమాట. కాంచీపురులు తమ గురుని రాక పిలుచుకొని పోయి ఉపచారములు చేసి వరదరాజులను సేవింప చేసిరి. యామునులట్టు వరదని సేవించి ఏమి కోరిరి? లోకులందరి వల్లే ధనధాన్యములు గాని బిడ్డలు గాని కాదు, రామానుజుల క్షేమంగా ఉండినట్లు అనుగ్రహింప కోరిరి. స్వామి, కొంచెముగా సంగ్రహించిన సొత్తు పుత్ర పౌత్ర పరంపరగా తన వారు అనుభవింపవలనని తండ్రి కోరుని. నాదమునులు ఉయ్యకొండారు మనక్కాళ్ళు నంబి శ్రమపడి సంపాదించిన విద్యా భక్తి వైరాగ్య ధనములు నాకిచ్చిరి. వారిని ఆ చంద్రార్కముగా ఉండినట్లు చేయు బిడ్డ రామానుజులే. ఇతడు బహుకాలము జీవించి వైష్ణవ సిద్ధాంతమును కాపాడవలను. నీ కటాక్షము చేత చెవిటి వినగలుగును, కుంటివాడు పరిగెత్తగలుగును. అశ్వత్థ ప్రదక్షిణము, రామేశ్వర యాత్ర, సుందరకాండ పారాయణము చేసియు గొడ్రాలైన స్త్రీ కంచి వరద నిన్ను సేవించి పుత్రవతి అగునే. నీవు కోర్కెలు తీర్చి అనుగ్రహించువాడు. నిన్నివి ఏమైనా అడగబోను. నీకా శ్రమ లేదు. కండ్లు, కాళ్ళు, చేతులు, నోరు మొదలుగు సర్వాంగ పరిపూర్ణుడగు బిడ్డ జన్మించి ఉన్నాడు. ఆ రామానుజుని కాపాడుము అని ప్రార్థించి ప్రదర్శనము చేయుచుండగా యాదవ ప్రకాశులు తమ శిష్య వర్గంతో వచ్చుచుండరి. ఆ శిష్య కూటమున రామానుజులను తిరుక్కచ్చినంబితో, అంటే కాంచీపుర్ణులతో తిరుక్కచ్చినంబితో కూడి గుర్తించరి. తిరుక్కచ్చినంబియు, స్వామి తెలియలేదా? ఆ సర్వలక్షణితుడు ఆ పార్సర్ పర్యంతము వీక్షింపుడు అని చెప్పాను. సందడిగా శిష్యగణ సమేతుడే ప్రాకారం వద్ద పోచున్న యాదవ ప్రకాశుని పరివార్య మధ్యమున రామానుజులు నక్షత్ర మండలమున మధ్యమున చంద్రుని వలె వెలుగుచుండిరి. యామునులు రామానుజుని చూచి, ఈతని విషయమే నేను రంగనాథుని ప్రార్థించింది, అది ఇప్పుడు ఫలించినది అని తలచిరి. కన్నుల నుండి ఆనంద భాష్మములు రాలుచుండగా వారిని చూచిపోయి ప్రదర్శనం చేసిరి. యాదవ ప్రకాశుల ప్రవచనం చేయుకోచుండిరి. రామానుజులనప్పుడు పిలిచినను మాట్లాడినను వాక్యార్థములకు ప్రతిబంధకమగును. అందును వైష్ణవుడు ఎవరైనా మాట్లాడినా యాదవులకు ఆగ్రహం కలుగును. రామానుజులు సిద్ధాంతకర్త కావలసి ఉన్నందున పూర్వపక్ష గ్రంథములు ఆమూలాగ్రము పఠించవలనని తలచి రామానుజులను పలకరించకయే యామునాచార్యులు తిరిగి శ్రీరంగమునకు వెళ్ళిరి. చాలా కథ జరిగింది ఇక్కడ. యామునాచార్యులు కాంచి యాత్రకు వెళ్ళారు. అక్కడేమో ఇద్దరు శిష్యులేమో రామానుజుని చూడడానికి ఆ కంచి నుంచి శ్రీరంగం వచ్చారు. వాళ్ళ విశేషాలన్నీ అడిగారు. ఒక అతను ఉన్నాడండి, గురువు గారేమో అద్వైతి, ఈ కుర్రవాడేమో ఆయన అన్ని కూడా ఖండిస్తున్నాడు. వేదవాక్యాలన్నిటిని కూడా ఆయన అపార్థంగా ఇష్టం వచ్చినట్టుగా చెప్తుంటే ఇతను ఖండిస్తున్నాడు అని చెప్తే, అబ్బో గురువు గారిని ఖండించేటువంటి గొప్పవాడ అయితే అతడై ఉంటాడు అని అనుకున్నారు, చూడాలి అని అనుకున్నారు. వర్ధని యొక్క కటాక్షానికి పొంగిపోయారు. అలాగా అయితే అతన్ని ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అతను అందమైన వాడనా లేకపోతే బంధువన? కాదండి, ఈ వేదార్థాలన్నీ కూడా పాడుపడిపోతున్నాయి. వేదార్థాలు శృతి వాక్యాలన్నీ కూడా అపార్థం చేసుకొని సరైన అర్థం చెప్పకుండా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు విమర్శలు చేస్తూ ఇలా ఇతర మత ధరణ చేస్తున్నారు. అవన్నీ కూడా పోవాలి అని అనుకుని
ఈ రామానుజుల్ని ఆయనే చేయగలడు అని నమ్మి మళ్ళీ ఆ రకంగా ఆ కంచి దగ్గరికి వెళ్ళారు. రామానుజం వరదుడిని కోరుకున్నారు యామునులు ఏమని, రామానుజులు క్షేమంగా ఉండేట్టు చెయ్యి నాయన అని చెప్పి అన్నారు. ఎందుకుట ఈ ఇప్పుడు పరంపరగా మన తాత ముత్తాతల ధనం ఎప్పటికైనా సరే కొంచెం వాళ్ళకి అందాలి అని మంచి వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు కదా. అలాగే ఇది ఏమిటి ఆ ధనం? మనం ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు, సంపత్తు ఇవన్నీ కాదండి. విద్య, భక్తి, వైరాగ్యములనేటువంటి ధనము ఆ రామాంజలికి అందాలి. ఈ వినాదములు ఎక్కడున్నారు మన కాళ్ళనమ్మి ద్వారా వచ్చినటువంటి ఆ సంపద ఈ రామాంజలికి అందేట్టుగా చేయాలి, ఆ చంద్రార్కం ఉండేట్టుగా చేయాలి అని అనుకున్నారు. అనుకొని వరదతో అంటున్నారు, ఎన్ని యాత్రలు చేసినా ఏమైనా కూడా ఆ గుట్రాలు కానిగా మిగిలిపోయినటువంటి స్త్రీలు నిన్ను ప్రార్థించు కదయ్యా తల్లులు అవుతున్నారు. అలాంటి వాడికి కదా స్వామి అని చెప్తున్నారు. అయితే మరి ఎలాగ ఈయన చూడాలనుకున్నారు, కానీ చూడడానికి యాదవ ప్రకాశుల యొక్క అక్కడ ప్రవచనం జరుగుతోంది. మధ్యలో దానికి అంతరాయం వస్తుంది. పైగా ఆయన అద్వైతి, ఈ వైష్ణవులు మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది. అదే కాకుండా ముఖ్యంగా ఈ వాక్యార్థంలో పూర్వపక్ష గ్రంథాలన్నీ కూడా ఆమూలాగ్రం పఠిస్తేనే అవి వాటిల్లోని యొక్క తక్కువతనము, లేకపోతే తాను స్థాపించిపోయే విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి వేద శృతులకి సరైనటువంటి సమన్వయం కల్పించి ఉన్నట్లుగా ప్రతిపాదించేటువంటి శక్తి కలగాలంటే పూర్వపక్ష గ్రంథాలన్నీ కూడా ఆమూలాగ్రం పఠించాలి అని తెలిసిన వారు కనుక యామనులు ఆ రామానుజుల్ని చూడకుండానే మళ్ళీ శ్రీరంగం వచ్చారు. రామానుజుల యొక్క వినయ ఔదార్యములు ఇది తర్వాత ఘట్టానికి పెడుతున్నాం. కాంచీపుర రాజపుత్రికకు బ్రహ్మ రాక్షసుల వలని బాధ కలిగెను. అనేక మంత్రవాదులు ఎత్తిరించిరి, కానీ దాన్ని పారద్రోలలేరైరి. రాజు వ్యథ చెంది గొప్ప మంత్రవాదుని పిలిపించుండ్రి. రంగికులు యాదవ ప్రకాశుని మంత్రశక్తిని ప్రశ్నించి, వారు మన పట్టణంలో ఉన్నారు, కొండ తల క్రిందనుండగా రాళ్ళకై వెతుటెందుకు, వారిని పిలిపింపుడు, వారు పొమ్మనిన వెంటనే ఈ పిశాచం పారిపోను అని చెప్పాను. వార్తను అందుకొని యాదవులు రాజునొద్దకు శిష్యగణ పరివృతులై వచ్చిరి. వారికి తన మంత్రశక్తిపై అపూర్వ విశ్వాసం ఉండెను. రాజును ఆ విశ్వాసంతోనూ పిలిపించెను. అయ్యా, మీరు మహామంత్రవాదులను వింటిని. మా బిడ్డను పిశాచము పీడించుతున్నది, దాన్ని పారద్రోల కోరుతున్నాను. ప్రభు, ఇంతవరకు ఎవరెవరు ప్రయత్నించిరి? అనేకులు వచ్చిరి, వారి వలన కాలేదు. ఎందరూ వచ్చినను వారి వలన కాలేదా? అది ఎంతయో శక్తివంతమైనదై ఉండును. యాదవ ప్రకాశులు శిష్యుని ఒకని పిలిచిరి. ఓరి, అంతిపురిలోనికి పోయి రాజపుత్రుని కూర్చుండమని యాదవ ప్రకాశ స్వామి బిడ్డను వదిలి పొమ్మని రని పిశాచంతో చెప్పుడు. శిష్యుడు అంతఃపురమునకు వెళ్లి గురువాజ్ఞ వినిపించగానే రాజపుత్రుని ఆవహించిన బ్రహ్మరక్షసు, ఓరి, నీ గురువు యాదవ ప్రకాశుడు గాని వాని గురువు గాని ఎవరు వచ్చెను నేను పోను. వాని దుర్మంత్రములు నా యొద్ద చల్లవని చెప్పమన్ను. జరిగినది విని యాదవులు ఆగ్రహించిరి. ఓహో, దానికంత ధైర్యమా? అది ఏమో వదిలించెదను అని అంతఃపురమునకు వెళ్ళి తాను నేర్చిన శ్రేష్టతమ మంత్రములు దానిపై ఆరంభించరి. పిశాచము చెలింపదయను. ఓరి, నేను పోనని చెప్పితిని కదా, నీవు వచ్చిన మాత్రం పోదునని తలంచితివా? నీవే పొమ్ము, లేకున్నా నిన్ను మింగివేసెదను. నీ వంటి వారిని అనేకులను చూచి ఉన్నాను. ఓసి, నన్ను అందరితో సమానం తలంచితివా? నేను సర్వజ్ఞుణ్ణని తెలుసుకొను. అట్లయినా నీవు పూర్వజన్మమున ఎవరివో చెప్పగలవా? నీవే చెప్పు. ఇదిగో సర్వులు వినునట్లు ఈ సభయందే చెప్పుచున్నాను. నీవు మధురాంతకమున ఏటిగట్టున పుట్టయందు ఉడుమువై ఉంటివి. అట్లయినా ఈ జన్మమున బ్రాహ్మణ జన్మ నెత్తుట ఎట్లు తటస్థించింది? శ్రీరంగం నుండి తిరుమల యాత్రికులు వైష్ణవులు నీవున్న ఏటిగట్టున భుజించి వెళ్ళిరి. అచ్చట విడిచిన భుక్తశేషం నీవు మింగితివి. వారి భుక్తశేష ప్రాభవమున నీకు ఈ జన్మం వచ్చినది. నేను బ్రాహ్మణుడనై
వేద పారంగతుడిని భగవద్గీత 17వ అధ్యాయమున చెప్పినట్లు ప్రతిష్టకై యాగం అనర్చిన లోపమున పిచాచి జన్మ కలిగెను. తామస యాగ ఫలము ఊరికే పోవునా? అటులైన నీవు ఏమి చేసిన పోయేదవో తెలుపుము. నీ శిష్యులలో ఒకరగు రామానుజులు పొమ్మనినా పోయేదను. రామానుజ, ఈ పిచాచమును పొమ్మని చెప్పుము. గురునాజ్ఞ మన్నించి రామానుజులు ఇట్లండి. బ్రహ్మరాక్షసుడా, ఈ రాజపుత్రుని వదిలిపోము. నీ వీటిలో ఊరక పొమ్మనిన పోదునా? నీ నీ శ్రీపాదములు నా శిరమున ఉంచుము. ఆ ధూళి నాపై, నా తలపై పడవలను. నీ పాదతీర్థము నా కొసంగువలను. నేనప్పుడు పోయేదను. రామానుజులు యాదవులను చూచి వినయముతో, మీ ముందు అది కోరినట్లు నేను ఎట్లు చేయగలను? యోచింపకము. అది చెప్పినట్లు చేసి దాన్ని పొమ్మను. ఓ బ్రహ్మరాక్షసుడా, ఇదిగో మా గురు వాక్యానుసారము నీవు కోరినట్లు చేయుచున్నాను. నీవు వెంటనే రాజపుత్రుని వదిలిపోవలను. నీవు పోవుటకు గుర్తుగా అదిగో మా మఠద్వారమున నీవు వసించు ఆ రావి చెట్లు విరిగి పడవలెను. రామానుజులు అది కోరినట్లు పాదధూళిని పాదతీర్థంను ప్రసాదించిన వెనువెంటనే రావి చెట్టు విరిగి పడెను. రాజపుత్రి శరీరము నుండి దివ్య ప్రకాశము బయల్బడి దివ్య దేహ ధారణ చేసి విమానమెక్కి దివ్య స్థానమునకు పోయెను. రాజపుత్రి శరీరమున కాంతి కలిగెను. ఇట్లు రామానుజుని ప్రభావం అందరికీ విశదమయ్యను. రాజు ఆశ్చర్యపడి రామానుజులు మహానుభావులను తలచి శరణాగతుడై అపరిమిత ధనమును సమర్పించను. అతడిచ్చు సంపద ఆదిశేషుని ఒక శిరోమణి విలువ చేయినా రామానుజులు వలదనిరి. కానీ రాజు ఎంత వారించినను విరమించనందున తనకు కలిగిన గౌరవ కారకునిగా యాదవులను సంభావించి వారికి ఆ ధనమంతైను సమర్పించిరి. వరదని దర్శించి, వరదరాజా, బ్రహ్మ రక్షసు నా సమర్థ చేత పోలేదు, నీ కృప చేతనే పోయెను అని విన్నవించి స్వామిని స్మరించుచు గురునితో కలిసి మఠమునకేగి విద్యాభ్యాసం కొనసాగితిరి. దీంట్లో చాలా ఎన్ని మంచి నేర్చుకోవాల్సినటువంటి మనందరికీ కూడా పనికొచ్చినటువంటి విషయాలు ఏంటో చూడండి. గురువు కంటే కూడా గురువుని వినయంతో ఎంతో చక్కగా గురువు వల్లే మనం ఇది సాధించాం అనేటువంటి గురు ఆజ్ఞ లేకుండా ఏమి చేయకూడదు అనేటువంటి ఒక విషయం. బ్రహ్మరాక్షసి, నీ పాదాలు నా శిరస్సు మీద ఉంచవయ్యా, నేను ఈ రాజకుమారిని వదిలిపోతాను అని చెప్తే గురువు గారు ఏమన్నారు? అయ్యో, మీరుండగా నేను అలాంటి పని చేస్తానంటే పర్వాలేదు చెయ్యి అంటే గురు ఆజ్ఞ తీసుకుని తన పాదాన్ని ఆ పిచాచి రాజకుమార్ తల మీద పెట్టేసరికి ఆ పిచాచం వదిలిపోయింది. ఆ తర్వాత రాజు ఇచ్చిన సంపద అంతా కూడా, అంటే మనకున్నటువంటి సర్వ సంపత్తులు కూడా గురువుకి చెందినవే. ఏ పనన్నా మన వల్ల మాత్రం జరిగిందంటే అది గురు కటాక్షం చేత జరిగింది అనేటువంటి విషయాలు మన రామానుజుల ద్వారా మనకి తెలుసుకుంటున్నాం. ఎంత గురువైనట్టువైనా సరే, ఎవరైనా సరే, ఏదైనా చిన్న ప్రజ్ఞ మనకి భగవంతుని ద్వారా కలిగితే మనం సర్వజ్ఞులు, నా వల్లే నేనే నేర్చుకున్నాను, నాకే తెలుసు అనేటువంటి ఆ సర్వజ్ఞత్వం నా వల్లే కలిగింది అనేటువంటి ఇది పోగొట్టడానికి, ఆ రామానుజుల యొక్క గొప్పతనాన్ని లోకాన్ని తెలియజేయడానికి భగవంతుడు కల్పించినటువంటి ఒక ఉదాహరణ మాత్రమే ఇది. ఇలాంటివి ఎన్నో రామానుజుల చరిత్రలో మనకి తెలుస్తాయి. రామానుజులు యాదవ ప్రకాశులను విడుచుట. సరే, మొదట ఆయన పొమ్మంటే పోలేదు, మళ్ళీ వచ్చారు. మళ్ళీ కాశయాత్రలో చనిపోయే చేయాలని ప్రయత్నం కూడా జరిగింది. మళ్ళీ యాదవ ప్రకాశ్ చూడడం, ఆయన ఆజ్ఞతో మళ్ళీ కాంచీపురానికి యాదవుల దగ్గరికి రామానుజులు రావడం జరిగింది. మళ్ళీ రామానుజులు యాదవ ప్రకాశులను ఎందుకు విడిచిపెట్టారో దీంట్లో తెలుసుకుందాం. ఆళవందారులకు రాజప్రణము కలిగెను. వారు నిత్యానుష్ఠానములు నిర్వహించుట అసాధ్యముచుండెను. కాబట్టి వారు ఆ సమయమున తాము కప్పుకొని శాలువను దూరముగా పడవేచి, నా ప్రారంధమా, నీ వాటి ఉండుము అందురు. తోడనే వారి బాధ ఆ శాలువ యందు నిల్చును. అనుష్ఠానంతరము వారు భోజనము చేయకయే ప్రారంధం రమ్మని పిలిచినంత అది తిరిగి వారి యందు నిల్చును. వారిని నమ్మి, అంటే ఈయనెవరు? యామునాచార్యుల యొక్క ఇంకొక అబ్రాహ్మణ శిష్యుడేనికి. మార్నేని నమ్మి ఆళ్వందార్న బాధను తన యందు ఉంచుమని ప్రార్థించెను. కానీ వారు అంగీకరించకుండిరి. వారు ప్రారబ్ధమనియు అప్రారబ్ధమనియు కర్మలు తెరుగులు. అప్రారబ్ధము
ఆ జ్ఞానము చే నశించును, కానీ ప్రారబ్ధం అనుభవించి తీరవలసిందే, ఇంకా కొంచెమే మిగిలి ఉన్నది అనిరి. ఆయనను మారిని నమ్మి పలుమార్లు ప్రార్థించుచున్నందున తీసుకొనమని తన బాధనీయగా అతడు సహింపలేకపోయాను. ఆళ్వందారులప్పుడు పెరియనంబని పిలిచి పెరియనంబిని పిలిచి, అబ్బాయి, ఇతడు భక్తిచ్చి అడిగినే కాని భరింపలేకున్నాడు, నీవు ఇతన్ని జాగ్రత్తగా చూచుకొనవలెను అని చెప్పి కాలక్షేపం మాత్రము కొనసాగించుచుండిరి. అట్లు శిష్యునకు వ్యాధి ఇచ్చినందున యామునులకు ఆరోగ్యం కలిగెను. రామానుజుడు అద్వైతమును లెస్సగా పఠించినాడు. గోవింద భట్టరు ఈ వరకే దారి తప్పినాడు. ఇరువును ఆ మార్గమున పోదురేమో అని ఆళ్వందార్లు భయపడిరి. స్వామి, నేను చేసిన ప్రార్థన ఫలించలేదు. రామానుజునికి యాదవ ప్రకాశుల పొత్తు వదలవలెను. వారు కలహించిన అరుచి పెరుగును. అప్పుడు గాని ఇచ్చటికి వచ్చు వీలుండదు. రామానుజుని వరదడు కూడా పంపుకున్నాడు. లక్ష్మణుడు వచ్చిననే నీకు గౌరవం అని శ్రీరంగనాథుని విన్నవించిరి. స్వామి ప్రేరణచే యాదవులతో రామానుజునికి బాధ కలహము కలిగేను. యాదవులు తదేక సేవ్యం అను శృతి వాక్యమునకు వ్యాఖ్యానము చేయొచ్చు. ఈ సమస్తమును ముచ్చపు చిప్పయందు వెండి వలె తోచును, జ్ఞానము కలిగనేని ఏమీను లేదని తెలియను అని అర్థం చెప్పిరి. అంత రామానుజులు, గురువర, చరాచర ప్రపంచమును స్వామి సృజించను, దాన్ని మీరు అబద్ధమంటున్నారే, ఈ వాదము ప్రమాణములకు సరిపడలేదు, మూఢుడు కూడా ఇట్లు చెప్పి ఉండడు అనిరి. అంత యాదవ ప్రకాశులు, ఓరి, 1, 2, 3 పర్యాయములైనది నేను గురుడను, నీవు శిష్యుడవు అన్న తారతమ్యం లేదు, చాలునిక నీ శిష్యత్వం పొమ్ము అనిరి. రామానుజులు ఇంటికి వచ్చి, వరదరాజా, ఇది వరకు 3 పర్యాయములైనది కదా, మరల మఠమునకు పోదునా వలదా అని ఆలోచించుండగా వారి తల్లి, సంగతి ఏమి నాయనా అని అడిగాను. జరిగిన సంగతిని వారి తల్లికి చెప్పగా ఆమె, నాయన, నీవు వైష్ణవ ధర్మ నిష్ఠురుడవు, ఆయన అద్వైతి, అట్లే చెప్పుచుండును. పొత్తు ఎట్లు కుదురును, ఇంకా చాలించి తిరుక్కచ్చి నమ్మిని ఆశ్రయించము, వారు పెద్దవారు, వారు చెప్పినట్లు చేయుచుండము అని ఉద్బోధించను. లక్ష్మణుడు తిరుక్కచ్చి నమ్మిని అడుగగా, ఇక ఆ చదువు చాలించి నిత్యము వరదరాజస్వామికి తిరుమంజన కైంకర్యము చేయము అని అనిరి. రామానుజులు అట్లే సేవ చేయుచుండిరి. దీంట్లో ఏమిటంటే, యాదవ ప్రకాశుల్ని ఎందుకు విడవలసి వచ్చింది అంటే, ఆయన ఎప్పటిలాగే శృతి వాక్యాలకి విపరీత అర్థాలు చెప్తున్నారు. చెప్తుంటే, ఏమిట్రా ఇలా 1, 3 సార్లు ఇలాగే అయిపోయింది, ఇంకా నీ శిష్యత్వం నాకు చాలు నాయన, నేను వెళ్ళిపో అని అన్నారు. అసలు ఇలాగా కలహం కలగడం కూడా అంటే, ఎవరితోనా విరోధం వచ్చినా మైత్రి వచ్చినా ఇది కూడా ఒక మంది అంతా మన మంచికి అంటారు చూసారా, భగవంతుడుగా సంకల్పిస్తూనే ఉంటాడు. ఆయనకి మనం అనుకుంటే ఇప్పుడు కష్టం వచ్చిన లబోదిబ్బమంటాం, కానీ ఇప్పటి కష్టం రేపటికి ఏదో ఒక మంచి పనికి, ఇంతకన్నా గొప్ప వైభవం మనకు కలగడానికే స్వామి అలా చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ భగవత్ ప్రేరణ చేతే వాళ్ళిద్దరికి కలహం ఏర్పడింది. ఈ పాపం ఈ యామనులు ఇంకా ఆలస్యం చేస్తే కాదు, ఆ కాంచి వరదుడు కూడా ఆయన్ని పంపించట్లేదు. నువ్వు ఆదిశేషుడు వస్తే కానీ నీకు కూడా వైభవం లేదయ్యా రంగనాథ, ఆయన ఎలా అయినా సరే ఇక్కడ రప్పించు అని నేను ప్రార్థన చేస్తా. ఆ రకంగా రామానుజుడు అక్కడి నుంచి వదిలిపెట్టి వచ్చేశారు. తల్లిని అడిగారు. పాపం తల్లిని అడిగితే, నాయన, నీకు ఆయనకి ఎలా కుదురుతుంది, నువ్వు వైష్ణవుడివి, ఆయనేమో అద్వైతి, అంతే మీ ఇద్దరికి పొసగదు, చాలే పోనీ నువ్వు వెళ్ళు, ఆ తిరుక్కచ్చినమ్మనే ప్రార్థించు, వరదరాజునికి పూర్వంలాగే తిరుమంజన కైంకర్యం, అదే ఇక్కడలాగే అక్కడ కూడా తిరుమంజన కైంకర్యం చెయ్యి అని చెప్పారు. ఏ చదువు చాలించే నిత్యం అక్కడ వరదరాజ స్వామికి నువ్వు ఎప్పుడు అప్పటిలాగే కంచిలో తిరుమంజన కైంకర్యం చేస్తూ ఉండు, ఇక్కడ ఇంకా ఇన్ని వదిలిపెట్టు అని చెప్పింది ఆవిడ. యామున యుగ సమాప్తి. పాపం ఆళ్వందార్లకి అప్పటికే జబ్బు చేసింది కదా, జబ్బు చేస్తే చూడండి, ప్రారంధ కర్మ అప్రారంధ కర్మ అని చెప్పి వెనక చెప్పారు మన దీంట్లో. అది అప్రారంధ కర్మట జ్ఞానం చేతిపోతుంట, కానీ ప్రారంధ కర్మ ఎంతటి వారికైనా అనుభవించి తీరవలసిందే. ఆగామి, అదే సంచయము, ప్రారంధం అని 3 రకాల కర్మలు మనం విన్నాం.
సంచితం అంటే ఇప్పటికే ఎన్నెన్నో జన్మల నుంచో మనం పేర్చుకున్నటువంటి పాపరాశి. అలాగే ఆగామి అంటే ఈ జన్మలో చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలము అది. అది దానికి చేరుతూ ఉంటుంది, సంచితానికి చేరుతూ ఉంటుంది. ఇక ప్రారంధ కర్మ అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాల యొక్క వాటికి ప్రతీకలు. ఈ రకమైనటువంటి ప్రారంధాన్ని ఎంతటి వాళ్ళైనా అనుభవించాల్సిందే. యామన్లు కూడా జపం చేయడం, ఆ భగవత్ కైంకర్యం చేసినప్పుడు మాత్రమే ఆ కప్పున్నటువంటి ఆ రగ్గుంట దూరంగా పడేసి ప్రార్థన ఆగు అంటే ఆగేటండి ఆ జబ్బు. ఎంతటి భక్తి భక్తి శ్రేష్ఠులు చూడండి యామన్లో. అంటే నా ఇంకా శిష్యుడు నా ఏంటి ఇచ్చేయండి బాబు అని అంటే ఆయన ఒప్పుకోలేట. ఒప్పుకోలేకపోతే మళ్ళీ కోరుకుంటున్నానని చెప్పి ఇచ్చారు. ఇస్తే ఆయన కూడా పాపం ఆ ఇంకా ఆయన భరించలేకపోయాడు మారినేని నమ్మి. భరించలేకపోతే అప్పుడు ఆయన అన్నారు, నాయన నువ్వు ఆళ్వందారిని పెరియ నమ్మగారిని పిలిచి, నాయన ఈయన కాస్త చూడు, ఈయన భరించలేకపోతున్నాడు నా తప్పని అని చెప్తే ఆయన చూస్తున్నారు. ఆయన అప్పుడు ఈయనకి ఇంకా పాపం ఇంకా యామన్లకి ఆ మాత్రం శక్తి కూడా లేకుండా అయిపోయింది. యామన్ల యొక్క యుగ సమాప్తి గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఆళ్వందారులకు 3వ మారు వ్యాధి కలిగిన శిష్యులు జాగ్రత్తగా చూచుండిరి. పెరియ నంబి తిరువరంగ పెరుమాళ అరయ్యర్ మొదలుగు వారు తమ తమ సందేహములు అడుగగా సంగ్రహముగా చెప్పిరి. వారు వారు నిర్వహించవలసిన బాధ్యతలను నిర్దేశించిరి. వారందరికీ తమ ఆచార్యులతో ఎడబాటు కలుగున దుఃఖము కలిగిన. రామానుజులు యథాప్రకాశులను వదిలిన సంగతి ఆళ్వందారులకు తెలియరాలేదు. కావున వారు, రంగనాథ, రామానుజులను పిలుచుకొని రాకున్నావు, నా మనోరథం ఎవరికి అప్పగించును అని విన్నవించుకొండ్రి. ఇంతలో కాంచీపురం నుండి వైష్ణవులు ఇరువురు ఆళ్వందారుల దగ్గరకు వచ్చి ప్రసంగవశమున రామానుజులకును యథాప్రకాశులకును కలహమై రామానుజులు వారి వద్ద చదువు మాని తిరుక్కచ్చి నమ్మిని ఆశ్రయించి వారు చెప్పినట్లు వరదరాజస్వామి కైంకర్యము చేయుచున్నట్లు చెప్పిరి. వెంటనే ఆళ్వందార్లకు రామానుజుని చూడవలనని కోరిక బలమాయను. వారు, రంగనాథ, నన్నిక 8 దినములు బ్రతికించమని ప్రార్థించిరి. స్వచ్ఛంద మరణ ప్రాప్తి భీష్మునికి మాత్రమే. ఇతరుల కట్లు కలుగున శిశువు మాతృగర్భమును ఉండగానే వానికి కర్మ, విత్త, విద్య, నిధనాదుల 5ను బ్రహ్మ లలాటమును లిఖించును. అది విధి, అవిలంఘ్యము కాదు కదా. అవిలంఘ్యము కదా. ఆళ్వందార్లు తమ ముఖ్య శిష్యులైన పెరియ నంబిని కాంచీపురికి పంపిరి. వారును గురువాజ్ఞ శిరసావహించి కాంచీపురికి వచ్చి అనంత సరస్సును స్నానం చేసి వరదరాజస్వామిని దర్శించి ఆళ్వందారు చేయబడిన ఆళ్వందార్ స్తోత్రమును పఠించి ప్రదర్శనం చేసిరి. అందరి ఒక శ్లోకము రామానుజుల చెవిని పడిను. ఓ నారాయణ, అనేకులు ఒక్కొక్క దేవుని తలతురు. కొందరు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల ముగ్గురును తలంతరు. నేను ఇద్దరిని విడిచితిని, నిన్ను విడువను. నారాయణ అనువాక ప్రతిపాద్యమైన నిన్ను వైదికులు పరతత్వమని నమ్మదురు. నేను అందరినీ విడిచి నిన్నే స్తుతింపనేలా అని అడిగదనా? నీవును వారును దేవతలే. నాకు నీ మహిమ సముద్రముగాను వారి దైవత్వము నీటి బిందువుగాను తోచుచున్నది అని భావము. రామానుజులిదిని, ఆహా, బ్రహ్మాదులు దైవత్వమును జలకణములుగాను స్వామిని సాగరముగాను సిద్ధాంతీకరించిన ఈ వైష్ణవుడెవరో అని తలచి పెరిగినని సమీపించిరి. అయ్యా, దీన్ని ఎవరు రచించిరి? ఆళ్వందారులు రచించిరి. వారచ్చటి ముందురు శ్రీరంగ క్షేత్రమున ఉన్నారు. నేను వచ్చినచో వారి దర్శనమగునా? నేను అందులకే వచ్చి తిని బయలుదేరుడు. వారిరువును శ్రీరంగమునకు పయనమయ్యి అచట యామనాచార్యులు నిర్యాణ సమయమయ్యను. వారు శిష్యులను చూచి కన్నీరు నించిరి. జ్ఞానులకు మీరేలా దుఃఖించుతున్నారు అని అడిగిన వారు, నా మనసున 3 కోరికలు ఉన్నవి అని తమ 3 చేతి వేళ్లను ముడిచి చూపుచునే పరంపదించిరి. సన్యాస విధిని అనుసరించి వారి దేహమును తిరువరంగ పెరుమాళ తిరుకోటియూరు నమ్మి మొదలగు అనేకులు కావేరీ తీరమునకు చేర్చి భూస్థాపన చేయనుండిరి. ఆ వేళకు రామానుజులతో కావేరీ తీరము చేరిన పెరియ నంబి అచట గల జన సమూహమును చూచి విచారించి గురు మరణమును విని మూర్ఛ నుండి లేచి, రామానుజ, వారే అమనులు నిన్ను పిలుచుకొని రమ్మనిరి. వచ్చులోననే మరణించిరని చెప్పగా రామానుజులను మూర్ఛ నుండి లేచి
భగవత్ సంకల్పం అని ఊరకుండిరి. తిరువరంగ పెరుమాళ్ళ అరయరు మొదలకు వారు వారి వద్దకు వచ్చిరి. రామానుజను పిలుచుకొని పోయిరి. రామానుజ యామునుల దివ్య మంగళ దేహమును సేవింపుడు. రామానుజులను తద్దేహము నకసిక పర్యంతము చూచిరి. ఓ వైష్ణవులారా, వీరి చేతి వేళ్లు 3 ముడుచుకొని ఉన్నవి. పుట్టిన నాటి నుండి ఇట్లే ఉన్నవా? ఇప్పుడే ఇట్లాయనా? చెప్పుడు. మీరు వారితో ఎల్లప్పుడూ ఉండువారు కదా. ఇవి పూర్వము సరిగానే ఉండెను, ఇప్పుడే ఇట్లాయను. ఇట్లు జరుగుట కారణమేమి మహాత్మా? అది ఏమో మీరే సెలవు ఇయ్యవలెను. అంత రామానుజులు నారాయణ స్మరణ చేసి యామునుల 3 అభిప్రాయములు తెలుసుకొని, అయ్యో సమయము మించిపోయినది, వీరి వద్ద అనేక శాస్త్రార్థములు తెలుసుకొని ఉండేడు వాడను, దీనికి వీలు లేకపోయినే అనుకొని అతడు చేరిన శేష ప్రజానీకము యామునుల శిష్యులు చూచుచుండగా యామునుల చర్మ విగ్రహమును సమీపించి ప్రదక్షిణించి నమస్కరించి ఇటు చెప్పరి. స్వామి, నేను ప్రమాణం చేసి చెప్పుచున్నాను, నేను గోవింద భట్టరు వలె మతాంతరమున పడిపోను. దుష్ట సహవాసం విడిచితిని, వైష్ణవ సిద్ధాంతమును స్థాపించదును. పంచ సంస్కారముల ఆవశ్యకములనియు వైష్ణవ సంస్కారము కలవారు వేదమును అభ్యసించిన విధముగా దివ్య ద్రావిడ ప్రబంధము అధ్యయనము చేయవలనయు కర్మ జ్ఞాన భక్తులు చాలననుకొని వారికి శరణాగతి ఎందు రుచి కలిగించదననియు వీని లోకోధరణకు గాను ఏర్పడుతున్ననియు నొక్కి చెప్తున్నాను. ఇది ఒక ప్రతిజ్ఞ, రామానుజ యొక్క ప్రతిజ్ఞ. రెండోది, బ్రహ్మ సూత్రములకు వైష్ణవ ధర్మముకు విశిష్టాద్వైత రీతిని భాష్యము రాసి దాని లోకమున నిలిపేదను. మూడోది, పురాణ రత్నం అని చెప్పబడు శ్రీ విష్ణు పురాణకర్త శ్రీ పరాశుల పేరును సకల వేద సారమును ద్రావిడమున గానము చేసిన నమాళ్వార్ల పేరును లోకవ్యాప్తి చేసదును అని ఒక్కొక్కటి చెప్పినంతనే యామునులు మూసిన వేళ్ళు ఒకటిగా 3ను యథాప్రకారం ఇచ్చుకొనుట అచటి వారందరినూ ఆశ్చర్యంతో తిలకించిరి. ఓహో, ఇతడు విశిష్ట అద్వైత చక్రవర్తి. స్వామి, మీరే ఆళవందారుల కొరత తీర్చగలవారు. మీరే విశిష్ట అద్వైతమును స్థాపింపను నిలుపను మాకు గతి. రంగనాథని సేవింపరండి. శ్రీ రంగనాథునికి నాకును సరిపడదు అన్నారు రామానుజీ. రంగనాథుడు సర్వలోకేశుడు కదా. ఆయన సర్వలోకేశుడైనను నాకు ఆయనతో పని లేదు. అపచారం. వారు మీకు స్వామి కాదా? ఆళ్వందారులను నన్ను చూడగోరి తమను 8 దినములు బ్రతికించి ఉంచుమని కోరిరి. వారి కోరిక తీర్చలేదు. నేను వచ్చు లోపల 3 వేళ్లు ముడిచినట్లు చేసి ప్రాణములను తీసిరి. వారికి ఇంకను నాతో ఏమి చెప్పదలిచిరో? వారి నేను వచ్చినందాక నుంచినచో ఎన్ని వేదాంత రహస్యములు ఉపదేశించుందిరో కదా. వచ్చితిని కదా, మీ కొరత తీర్చేదనగా వేళ్ళను సరిగా విడిచిరి. ఆ స్వామికి కర్తం అకర్తం అన్యథా కర్తం శక్తి ఉన్నదని తలంచుచున్నారు. ఆళ్వందార్లనిక 4 దినములు జీవించి ఉంచని కారణమేమి? అందుకు నాకు యోగ్యత లేదా? లేకున్నా చూడనేలను శక్తియున్న కాపాడవలేను. నాకు తత్వార్థ గ్రహణం లేకపోయినది. రామానుజులు ఇట్లనుటకు వారికి ఏమైనా భగవద్వేషమా? ఎంత మాత్రము లేదు. యామనులు తాను యామునులకు చూచుటకు సాయపడక కొరత పెట్టనని ఆగ్రహించిరి. అందుచే స్వామిని సేవింపకయే తిరిగి కాంచీపురి యామనుల చర్మ కార్యములు జరిగినది. ఈ రకంగా యామనులు పరంపదించటం, 8 రోజులు నన్ను ఉంచవయ్యా, రామానుజులని ఇక్కడికి తీసుకుని వస్తాము అని చెప్తే, భగవత్ సంకల్పానికి ఎవ్వరికి కూడా ఇది కాదు. ఒక్క స్వచ్ఛంద మరణం అనేది భీష్ముల వారికే తగినది కదా. అంచేత ఇది ఎవరికే కాదు అని చెప్పడం చేత యామునులు పరంపద